ప్రపంచ ఎంటర్టైన్మెంట్ హబ్ గా భారత్ మారుతోందన్నారు ప్రధాని మోదీ. క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్ కు ఇదే సరైన సమయమన్నారు. టూరిస్టులపై ఉగ్రదాడి, పిరికిపంద చర్యన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా వేటాడతామన్నారు. కులగణనపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్ కు ఇదే సరైన సమయమన్నారు ప్రధాని మోదీ. సంగీతం, సినిమా ప్రపంచాన్ని కలుపుతోందన్నారు. ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను ప్రారంభించారు. క్రియేటివ్ ప్రపంచాన్ని వేవ్స్ సదస్సు కలుపుతోందన్నారు. ఎంటర్టైన్మెంట్ హబ్ గా భారత్ మారుతోందన్నారు ప్రధాని మోదీ. 3 मई 1913 भारत में पहली फीचर फिल्म राजा हरिश्चंद्र रिलीज हुई थी। हर कहानी भारतीय संस्कृति की आवाज बनकर दुनिया के करोड़ों लोगों के दिलों में उतरी है। इन चर्चाओं में अक्सर भारत की क्रिएटिविटी, क्रिएटिव कैपेबिलिटी और ग्लोबल कोलैबोरेशन की बातें उठती थी। दुनिया भर के आर्टिस्ट ने इसे गाया और इसका एक बहुत बड़ा इंपैक्ट हुआ। दुनिया एक साथ आई। పెహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. టూరిస్టులపై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దేశంలో అధికారంలో ఉంది మోదీ ప్రభుత్వమని, ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఉగ్రదాడులను తమ విజయం భావించే వారికి సరైన సమాధానం చెబుతామన్నారు. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అమిత్ షా. लामबंद होकर सभी दुनिया के देश एक मुश्त होकर आतंकवाद के खिलाफ ये लड़ाई में भारत की जनता के साथ खड़े हैं। और मैं फिर से संकल्प दोहराना चाहता हूं, जब तक आतंकवाद समाप्त नहीं होगा हमारी लड़ाई चालू रहेगी। और जिन लोगों ने एक कृत्य किया है उसका उचित दंड उनको निश्चित रूप से दिया जाएगा. కులగణనపై కేంద్రం నిర్ణయం చారిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కుల ఆధారిత రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని చెప్పారు. మండల కమిషన్ను 10 ఏళ్లు కాంగ్రెస్ సర్కార్ తొక్కిపెట్టిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఓబీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించారన్నారు. కాంగ్రెస్ దళిత బహుజనులకు వ్యతిరేకంగా పనిచేసిందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. देश की आदिवासी, देश की दलित, देश की पिछड़ों के खिलाफ रही है, इसीलिए उनकी खोखलापन आज ध्यान में आ रही है. जब सत्ता में लंबे समय तक वो सत्ता में रहे, राज्यों में सत्ता में रहे, वो कहते हैं कि हमने कुछ राज्यों में सर्वेक्षण किया, जिनको मूलगत अभ्यास नहीं है, मूलगत जानकारी नहीं है, सेंसस क्या होता है, सर्वे क्या होता है. 2010 में उन्होंने निर्णय किया कि एक मंत्री समूह बनेगी और जातिगत जनगणना को 2011 की जनगणना में पाठ किया जाएगा. क्यों पीछे हट गए? खाली बर्तन ज्यादा आवाज करती है. ये खाली बर्तन वाले लोग हैं, एम्प्टी वेसल्स हैं, इसलिए ये सब इधर उधर की जब घेर गए हैं, मुद्दा नहीं बचा है. దేశవ్యాప్తంగా కులగణనను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనకు ఖచ్చితమైన గణాంకాలు అవసరమన్నారు. ప్రజా సంక్షేమానికి, సామాజిక న్యాయానికి కులగణన పునాదిగా మారుతోందన్నారు. కేంద్రం ఘనతను రాహుల్ గాంధీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. जनगणना केंद्र का विषय है. कुछ राज्यों ने अपने अपने हिसाब से जनगणना, मैं नहीं कहूँगा सर्वे किए, लेकिन कुछ जगह उनके कारण बवंडर भी मचा. आज ये आवश्यक हो गया था कि लोक कल्याण की, जन कल्याण की योजनाओं बनाने के लिए सही और सटीक आंकड़े चाहिए. तो मैं मानता हूं कि ये जातिगत जनगणना लोक कल्याण का आधार बनेगी और सामाजिक न्याय की नींव. इसलिए यह फैसला प्रधानमंत्री जी के नेतृत्व में किया गया है. ఛత్తీస్గఢ్లో నక్సలిజం లేకుండా చేస్తామన్నారు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్. బస్తర్లో నక్సల్ ప్రభావిత గ్రామస్తులను కలిశారు. కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కొనసాగించాలని ప్రజలు కోరుతున్నట్లు చెప్పారు సీఎం విష్ణుదేవ్ సాయ్.